హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్తో నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. సో లైక్ చేయండి. లైక్ చేస్తే మాకు కొంచెం బూస్టప్గా అయితే ఉంటుందన్నమాట. సో విలేజ్ వీడియోస్కి అయితే వచ్చేస్తున్నా. ఇప్పుడు విలేజ్కి అయితే వెళ్ళినప్పుడు మ్యారేజ్ అని, రిసెప్షన్ అని, ఇంకా షాపింగ్ అని ఇవన్నీ అయితే అప్లోడ్ చేశాను. ఛానల్లో ఉన్నాయన్నమాట వీడియోస్. సో అవి అయిపోయినాక నెక్స్ట్ విలేజ్లో మేమైతే ఇంకా 3 డేస్ ఉన్నాము అక్కడ. 3 డేస్లో ఫస్ట్ డే అయితే ఏం చేశానన్నది అయితే ఈ వీడియో ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా. నేను ఇంకా విలేజ్కి వచ్చాం కదా, మాకు ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, నిమ్మకాయ చెట్టు మీద చాలా కాయలు కాస్తున్నాయి చూడండి, కనిపిస్తుంది కదా. సో నిమ్మకాయలు అయితే ఒక 12 కాయలు అయితే కట్ చేసి పచ్చడి అయితే పెడదామని చెప్పేసి, సమ్మర్ కదా, ఏమైనా పచ్చళ్ళు ఉంటే పిల్లలు అందరూ ఇక హాలిడేస్ ఉంటాయి కదా ఇంట్లో ఉన్నప్పుడు తినడానికి బాగుంటుంది అన్నట్టుగా. కాయలు కూడా చాలా పండిపోయి పెద్దగా సైజ్ అయిపోయి కొంచెం ఎండకు కూడా మాడుతున్నట్టు అవుతున్నాయి అనమాట. సో అందుకని తెంపి కొన్ని ఊరగాయ, ఇట్లా నిమ్మకాయ, ఇంకా మామిడికాయ ఊరగాయ కూడా పెడుతున్నాను అనమాట, ఆవకాయ. అది కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఇవి చేసుకొని పెట్టుకుంటే ఇంట్లో తినడానికి ఉంటుంది కదా అన్నట్టుగా మేమైతే నెక్స్ట్ డే వచ్చేసి మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో నేనైతే ఇప్పుడు నిమ్మకాయలు అయితే కొయ్యడం, చెట్టు మీద నుంచి నిమ్మకాయలు కోయడం అయితే స్టార్ట్ చేశానమాట. ఒక 12 కాయలు అయితే తెంపుకున్నాక మనం 12 కాయలు ఊరగాయ ఇట్లా నిమ్మకాయ పచ్చడి కోసం దాంట్లోకి రసం పిండడానికి ఇంకొక 6 కాయలు ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను అనమాట. 5, 6 తీసుకున్నాను. సో ఏంటంటే మనం ఫస్ట్ నిమ్మకాయలను అయితే కట్ చేసి ఉప్పు పసుపు వేసి నానబెట్టి ఉంచాలి కదా, ఒక 3 నుంచి 5 డేస్ వరకు అయితే ఊరనివ్వాలి కదా. ఊరిన తర్వాత పచ్చడి అయితే చేసుకుంటాం కదా. సో అందుకోసం ఆ ఊరేటప్పుడు ముక్కలు కట్ చేసి వేసుకుంటాం కదా, అందులో రసం కోసం నేనైతే 5 నుంచి 6 కాయలు అయితే తెంపుకున్నాను అనమాట. పచ్చడికి మాత్రం 12 కాయలు తెంపుకున్నాను. చాలా అసలు ఆ స్మెల్ అయితే, ఆ వాసన, నిమ్మకాయ ఘాటు, ఆ పులుపు వాసనకి నాకైతే చాలా జలుబు కూడా చేసింది ఆ రోజు. పెద్ద పెద్ద కాయలన్నమాట. కట్ చేస్తుంటే రసం కూడా చాలా బాగా వస్తుంది. మనం గట్టిగా ప్రెస్ చేయాల్సిన పని లేకుండా చాలా ఈజీగానే మనకు రసం అయితే వచ్చేస్తుంది అనమాట. అంత బాగున్నాయి మా చెట్టు మీద కాయలైతే. సో అంతకు ముందు వెళ్ళినప్పుడు చాలా కాయలు ఉన్నాయి. నెక్స్ట్ మేము ఈసారి వచ్చే వరకు అయితే చాలా వరకు కాయలు లేవు, అందరు కోసుకుంటున్నట్టున్నారు. పక్కన వాళ్ళు ఉంటారు కదా మా రిలేటివ్స్ వాళ్ళు. సో చాలా తగ్గిపోయాయి అనమాట. ఉన్నంత వరకు అయితే కొంచెం ఎల్లోయిష్కి అయితే వచ్చాయన్నమాట, పండినట్లయితే వచ్చాయి. నేనైతే మామూలుగా మనకు నిమ్మకాయలు ఎల్లో కలర్ వచ్చాక పెడతారేమో అని నేను అనుకున్నాను. బట్ ఏంటంటే గ్రీన్గా ఉన్నా కూడా మనం పెట్టుకోవచ్చంట అని కనుక్కున్నాక నేను దీన్ని పెడదామని అయితే ప్లాన్ చేశానన్నమాట. ఎలా ఉంటుందో అని అయితే అనుకున్నాను. అప్పటికి వీడియో తీసి చాలా రోజులైంది కదా, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మేము ఆల్రెడీ పచ్చడి కూడా పెట్టేసి నేను తాలింపు కూడా వేసి తినేసామన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో అవన్నీ నేను ఎలా చేశాను ఏంటి అనేవి కూడా నెక్స్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానన్నమాట. సో ఈ వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నిమ్మకాయలు చూడడానికి అయితే చాలా చాలా బాగుంటుంది, కట్ చేసేటప్పుడు సూపర్గా కనిపించాయి అనమాట. సో అందుకనే చూడమని చెప్తున్నాను. ఇక్కడ నిమ్మకాయలు కట్ చేస్తుంటే వాటికి ఉన్న ముళ్ళు అయితే గుచ్చుకుంటున్నాయి చేతులకి. సో ఇక్కడ నిమ్మకాయలు అయితే చూడండి గుత్తులు గుత్తులుగా ఎలా కాస్తున్నాయో, చాలా బాగుంది కదా చూడ్డానికి. సో నేను నెక్స్ట్ డే అదే డే రోజు నేను ఈ ఈ నిమ్మకాయలది చేస్తున్న పచ్చడి, మా దేవాంశ్ గారు అయితే వచ్చేసి నిమ్మకాయలు పట్టుకొని మరీ చూపిస్తున్నాడు. నవ్వొస్తుంది వాడికి అయితే అవి చూస్తుంటే. పిల్లలు ఏంటంటే మనం సిటీస్లో ఉండే వాళ్ళం డైరెక్ట్ చెట్లు ఇవన్నీ చూడం కదా ఎక్కువ. విలేజ్కి వెళ్ళినప్పుడైతే వాళ్ళైతే చాలా థ్రిల్గా ఫీల్ అవుతారనమాట ఇలాంటివన్నీ చూసి. సో కట్ చేసుకున్నాక ఇక్కడ నిమ్మకాయలు అయితే కడుక్కుంటున్నాను నేను. నీట్గా కడుక్కొని ఇంట్లోకి అయితే తీసుకువెళ్ళిపోతున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఇదే
పచ్చడి చేస్తున్న రోజు నేనేం చేశానంటే మా ఇంకొక చిన్న మావయ్య వాళ్ళ ఇంట్లో మామిడికాయ చెట్టు కూడా ఉందన్నమాట. మామిడికాయలు కూడా ఒక 4, 5 తెంపుకొచ్చి పచ్చడి ఆవకాయలాగా కొత్త ఆవకాయ పెడతామని అయితే అనుకుని నెక్స్ట్ అయితే అది కూడా పెట్టాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మా దేవాంశ్ గారు అయితే నా పక్కనే కూర్చొని నవ్వుతూ ఉన్నాడనమాట. సో ఇవంతా వాడికి వెరైటీగా అనిపిస్తుంటే చూస్తున్నాడు. సో ఇంకా నేను నిమ్మకాయలు అయితే అన్నీ కడుక్కున్నాను కదా. ఇవి వచ్చేసి రసం కోసం తెంపుకున్నాను అనమాట, 5, 6 కాయలు. సో ఇవన్నీ కూడా కడుక్కొని లోపలికైతే వెళ్ళిపోదాం ఇప్పుడు. సో ఇంకా లోపలికి వచ్చాక నేనే వీడియో తీస్తా అని చెప్పేసి మా దేవాంశ్ గారు అయితే కూర్చొని వీడియో తీసేస్తున్నాడు. నాకేమో ఆ నిమ్మకాయల స్మెల్కి నాకు దగ్గు వచ్చేస్తుంది, జలుబు చాలా స్మెల్ అయితే పుల్లగా వగరుగా ఒకలాగా వస్తుందన్నమాట. నిమ్మకాయలు ఎలా ఉంటుంది అలా వస్తుందన్నమాట. సో నాకైతే ఫుల్ జలుబు చేసింది, దానివల్ల చాలా ఎఫెక్ట్ అయింది. పులుపు ఏంటంటే మనం కట్ చేసి పిండుతున్నంతసేపు నాకు దగ్గరకు ఒక 1/2 అవర్ పట్టింది. ఆ పవర్, ఆ నిమ్మకాయ పవర్ మొత్తం లోపలికి వెళ్ళిపోయిందన్నమాట. నేను ఏదైనా మాస్క్ యూజ్ చేసి ఉంటే బాగుండేదని అనిపించింది నాకు తర్వాత. సో నెక్స్ట్ వచ్చేసి అదొక 4-5 డేస్ వరకు అయితే నాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఇంక తర్వాత కామనే కదా, ఇంకా తగ్గిపోయిందనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను నిమ్మకాయలని అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. నీట్గా క్లీన్ చేసుకొని ఒక్కొక్కటి పక్కన పెట్టుకున్నాను. ఇవి ఈ ప్లేట్లో ఉన్నవి అయితే 6 రసం కోసం, పక్కన ప్లేట్లో మాత్రం పచ్చడి కోసం అయితే కట్ చేయడం అయితే ఇప్పుడు స్టార్ట్ చేశాను. క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడైతే నేను ఒక్కొక్క కాయని 8 ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకుంటే ఆ రకంగా మనం కట్ చేసుకుంటే ఏంటంటే ఇవి కొంచెం గ్రీన్ కలర్లో ఉన్నాయి కాబట్టి మనకు 8 ముక్కలు చేస్తే కొంచెం రసము అవి బాగా ఊరి మనకు సాఫ్ట్గా మంచిగా అయిపోతుంది అనమాట. సో అందుకని నేను అన్ని ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసి ఇంకా పచ్చడి అయితే నేను ఇందులో వచ్చేసి ఉప్పు ఇంకా పసుపు అయితే కలుపుకొని ఒక 5 డేస్ అయితే ఉంచుకున్నాను అనమాట. 5 డేస్ బాగా ఊరనిచ్చాను. ఇప్పుడు విలేజ్లో ఉన్నాం కదా, అక్కడ వచ్చేసి నేను ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ ఇంటికి హైదరాబాద్ వచ్చేసాక ఒక 2 డేస్ తర్వాత అయితే నేను పచ్చడికి కలుపుకున్నాను అనమాట. కారం అవన్నీ అది కూడా నెక్స్ట్ నేను చూపిస్తాను వీడియోలో. సో ఇక్కడైతే ముక్కలైతే కట్ చేయడం స్టార్ట్ అయింది కదా. చాలా ఘాటు వచ్చేస్తుంది, నిమ్మకాయ ఘాటు. ఇప్పుడు వీడియో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు ఆ రోజు కట్ చేస్తున్నప్పుడు ఆ ఫ్లేవర్ అంతా పోయింది కదా, అదే గుర్తొస్తుంది నాకు ఇప్పటికి కూడా. సో కానీ ఆ రోజు చాలా బాగా అనిపించింది. అప్పటికప్పుడు చెట్ల మీద నుంచి తెంపి కాయల్ని కలిపి పెట్టడం అయితే చాలా బాగా అనిపించింది అనమాట. సో మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయండి. టెంపుల్ విజిట్స్, ఇంకా షాపింగ్స్ అని, ఫ్యామిలీ వీడియోస్ అని చాలా అప్లోడ్ చేశాను అనమాట. మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు వీడియోస్ అన్నీ ఒకసారి అయితే చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో చూడండి, ఇప్పుడు కట్ చేయడం అయితే అయిపోయింది కదా. నేను రసం కూడా పిండేసుకుంటున్నాను. చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట రసం అయితే. ఎక్కువ కష్టపడాల్సిన పని లేకుండానే ఈజీగా వచ్చేస్తుంది. సో పక్కన మా అమ్మాయి కూర్చొని ఉంది, దాంతో ఏదో డిస్కషన్. నాకు వాళ్ళంతా నేను కట్ చేస్తుంటే కూర్చొని చూస్తున్నారు. ఇంకా చూసారా, నాకు అక్కడే దగ్గొచ్చేస్తుంది. చాలా జలుబు అయితే చేసిందనమాట అప్పుడు. సో ఇది నిమ్మకాయ పచ్చడి వీడియో అనమాట. దీని తర్వాత అయితే మామిడికాయ కూడా తెంపుతున్నాను నేను. చెట్ల మీద నుంచి మామిడికాయ తెంపి అవి కూడా నాకైతే కట్ చేయడం రాదు, మా అత్తయ్యతో కట్ చేయిస్తానమాట. కొడవళ్ళు వాటితో కట్ చేస్తారు కదా, అది నాకు రాదనమాట. సో అందుకని మా అత్తయ్యతో అయితే కట్ చేయించి నెక్స్ట్ మామిడికాయ కొత్త ఆవకాయ కూడా పెట్టేస్తాను నేను. అది కూడా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు మన వీడియోస్ అయితే చూస్తూనే ఉండండి. సో రీసెంట్గా మనకు తెలంగాణ తిరుపతి అయితే స్టార్ట్ అయింది కదా, స్వర్ణగిరి అని. ఆ వీడియో కూడా నేను ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను అనమాట. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తున్న వారైతే తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని అయితే చూడండి. చాలా బాగుందండి. టెంపుల్ కొత్తగా స్టార్ట్ అయింది ఈ ఇయర్లోనే. చాలా బాగుంది. మాకు 1 టైం మేము వెళ్ళేసి వచ్చామన్నమాట. నాకైతే మళ్ళీ వెళ్ళాలని అనిపించింది టెంపుల్ దగ్గరికి. అంత బాగుంది, ప్రశాంతంగా ఉంది అక్కడైతే. ఫస్ట్ టైం అయితే మార్నింగ్
మార్నింగ్ టైం వెళ్ళాము. ఇప్పుడు సెకండ్ టైము ఈవినింగ్ టైం వెళ్దాము, లైటింగ్స్తో ఇంకా బాగుంటుందని అయితే నేను విన్నానమాట అని అయితే అనుకుంటున్నాము. సో మీకు ఐడియా రావాలి కాబట్టి ఒకసారి అయితే, ఎప్పుడు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి స్వర్ణగిరి తెలంగాణ తిరుపతి వీడియో అయితే చూడండి. సో ఇక్కడ వచ్చేసి నేను కట్ చేసి నిమ్మకాయ రసం కూడా పిండేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో పసుపు ఇంకా ఉప్పు వేసి బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉంచేస్తాను అనమాట. తర్వాత నేను దీన్ని ఒక బాక్స్లో అయితే, ఒక ప్లాస్టిక్ బాక్స్లో అయితే వేసి 3 డేస్ వరకు ఉంచి, 5 డేస్ వరకు ఉంచి తర్వాత ఏం చేస్తా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. బాయ్ అండి.